హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ డైరీస్. ఈ వీడియోలో నేను మీకు చిక్పేట గురించి డీటెయిల్స్ అని చెప్తాను. నేను రీసెంట్గా చిక్పేట షాపింగ్కి వెళ్ళాను. నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను కదా, అది చూసుంటే మీకు తెలిసే ఉంటుంది. నేను అక్కడ ఏమేమి కొన్నాను, ఎట్లా షాపింగ్ చేశాను, బడ్జెట్ ఎట్లా పెట్టామనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మాది యాక్చువల్గా వచ్చి విజయవాడలో స్ట్రీట్ షాపింగ్ అంటే మనకు తెలిసేది ఏంటంటే బీసెంట్ రోడ్ కదా. అట్లాంటి బీసెంట్ రోడ్లో ఒక 10-20 కలిపితే అంత పెద్ద స్ట్రీట్ మార్కెట్ అనమాట బెంగళూరులో చిక్పేట అనేది. ప్రతి వస్తువు కూడా బాగా దొరుకుతాయి, అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయి అన్నమాట. చిన్న కర్చీఫ్ నుంచి పెద్ద పెద్ద బ్రైడల్ లెహెంగాస్, జ్యువెలరీ అన్నీ కూడా మనకి మీషోలో దొరికే ప్రతి ఐటమ్ ఇక్కడ కూడా దొరుకుతుంది. బట్ ఆఫ్లైన్లో మనం వాటిని చెక్ చేసి ప్రిసైజ్గా మనం కళ్ళతో చూసి తీసుకోవచ్చు కాబట్టి లైవ్లో. సో బెంగళూరులో ఉండే వాళ్ళు ఎవరైనా మెయిన్గా చిక్పేట్ని ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా నేనైతే గుమ్మానికి సంబంధించి ఏమైనా ఫ్లవర్ డెకరేషన్వి లేదా ఫెస్టివల్ రిలేటెడ్ ఐటమ్స్ కొందామని చెప్పి వెళ్ళానమాట. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. తను వచ్చి ఒక లెహంగా కొనుక్కోవాలి అని చెప్తే వెళ్ళామన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మనం చిక్పేట వెళ్ళాలంటే ఖచ్చితంగా మెట్రో ఎక్కాల్సిందే అనమాట. ఎందుకంటే నార్మల్ వీకెండ్స్లో ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది. సో యాజ్ యూజువల్ మనం మెట్రో ఎక్కేసాం. చిక్పేట స్టేషన్లో దిగిపోయాను అనమాట. చిక్పేట స్టేషన్లో దిగిన తర్వాత బయటికి రాగానే ఏరియా మొత్తం ఇట్లా ఉంటుంది. చిక్పేటలో అసలు దొరకని వస్తువు అంటూ ఉండదన్నమాట. స్టీల్ సామాన్ల నుంచి ఎలక్ట్రిక్ వస్తువులు, లేదంటే ఇనుప సామాన్లు అన్నీ అంటారు కదా మనకి. విజయవాడలో వన్ టౌన్ బీసెంట్ రోడ్ ఎట్లాగో అవన్నీ కలిపితే మనకి ఇక్కడ చిక్పేట అనమాట. ఫ్రూట్స్ దొరుకుతాయి, ఫ్లవర్స్ దొరుకుతాయి, ఆర్టిఫిషియల్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇట్లా మేము నడుచుకుంటూ చిక్పేటలోకి ఎంట్రీ అయిపోయాము. చూస్తున్నారు కదా, వీకెండ్ అయ్యేసరికి ఎంత ట్రాఫిక్ ఉందో. నేనైతే వీడియో తీసుకుంటూ 2-3 సార్లు గుంట్లో కూడా వెళ్ళిపోయాను. అంటే రోడ్డు అటు ఇటుగా ఉంటుంది కదా, ఆటోస్ గుద్దుకున్నాను. మా హస్బెండ్ అయితే తిడుతున్నారు, రోడ్ చూసుకొని రాని వీడియో తర్వాత అని. అంటే ఫస్ట్ టైం నేను అవుట్ సైడ్ వ్లాగ్ తీసాను అనమాట. ఇంతకుముందు నార్మల్గా ఎక్కడికి వెళ్ళిన వీడియోస్ తీయడం అలవాటు నాకు, మెమరీస్ అట్లా గ్యాదర్ చేసుకోవడం. వాటిని నేను వీడియోస్ కింద ఎడిట్ చేసి ఇప్పుడు మన ఛానల్ పెట్టిన తర్వాత ఛానల్లో పోస్ట్ చేశాను. నా ఛానల్లో ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే కనుక మీరు అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది నేను ఫస్ట్ టైం అవుట్ సైడ్ వ్లాగ్ తీస్తున్నాను కదా, కొంచెం ఎగ్జైట్మెంట్తో నేను అన్నీ కవర్ చేయాలి అని చెప్పి అన్నీ కవర్ చేశాను అనమాట. ఇక్కడైతే స్టీల్ సామాన్లు, గుడిలో పెట్టే ఇవి వచ్చి కలశాలన్నమాట. అదే పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కూడా. ఫస్ట్ టైం చూసాను నేను అంత పెద్దవి. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాప్. మెయిన్గా నేను వెళ్ళింది వచ్చి వీటి కోసమే. సంక్రాంతి వస్తుంది కదా, మనం గుమ్మానికి డెకరేషన్, పూజ గదికి ఏమన్నా ఫ్లవర్ ఐటమ్స్ డెకరేషన్ పెట్టుకోవాలని. మనకి న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే ఆ అందమే వేరు, బట్ స్టిల్ గుమ్మానికి ప్రతిసారి దొరకవు కాబట్టి ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అని. చూస్తున్నారు కదా, ఫుల్ న్యాచురల్గా అనిపిస్తున్నాయి అవి కూడా. నేను వాటిని మీషోలో చెక్ చేసినప్పుడు ఏమైందంటే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. సరే ఒకసారి చిక్పేటలో కూడా చెక్ చేద్దాము, మనకి వీకెండ్ ఉంది కదా అన్నట్టుగా నేను ఆగాను. మీషోలో ఆర్డర్ చేయకుండా మంచిదైంది నేను చేయలేదు. ఇక్కడికి వెళ్తే ఏమైందంటే మీషో మీద నాకు కొంచెం తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ దొరికాయి. మనకి ఆన్లైన్లో ఎట్లాంటివి వస్తాయి తెలియదు కదా, మనం వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. ముందుగా చెప్పినట్టే చిక్పేటలో మీకు ప్రతిదీ దొరుకుతుంది. పట్టు చీరలు, లెహెంగాలు, బెడ్షీట్స్ కానీ వాట్ ఎవర్ మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. జ్యువెలరీ కూడా రోడ్ సైడ్ పెట్టేస్తారు. మనకి పెద్ద పెద్ద కలెక్షన్స్ ఉంటాయి కదా, ఎట్లా బ్రైడల్ సెట్స్ అన్నీ మనకి నార్మల్గా పెద్ద షాప్స్లో చాలా కాస్ట్ ఉంటాయి. ఇక్కడ క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా సరే మీషో క్వాలిటీ వస్తుంది ఇక్కడ. బట్ ప్రైస్ కూడా మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు వాళ్ళు చెప్పిన రేట్కి. పైగా మనం డ్యామేజ్ అవన్నీ కూడా లైవ్గా చెక్ చేసి తీసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ కన్నా ఇది కొంచెం బెటర్ కదా, ఈ ఫెసిలిటీ ఉంటుంది. మనం కళ్ళతో చెక్ చేసి లైవ్గా మనం టచ్ చేసి తీసుకోవచ్చు. ఆన్లైన్లో మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి, టైం వేస్ట్ అదంతా కూడా. సో మేము అలా నడుస్తూ అవన్నీ చూసాము. బట్ జ్యువెలరీ షాపింగ్కి అయితే ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే నా మ్యారేజ్ అప్పుడు నేను ఆల్రెడీ చేసేసాను ఆ టైంలో. అప్పుడు కూడా నేను బెంగళూరులోనే తీసుకున్నాను. బట్ అప్పుడు వేరే మల్లీశ్వరం అని ఇంకొక ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళాను అనమాట బ్రైడల్ జ్యువెలరీ కోసం. చిక్పేట రాలేదు. అక్కడ కూడా నార్మల్ కాస్ట్లోనే దొరికింది నాకు. ఇక్కడ ఉన్నంత కలెక్షన్ అయితే లేదు అక్కడ, బట్ స్టిల్ నేను అక్కడికి వెళ్ళాను అనమాట. అప్పుడు టైం లేక ఎక్కువగా. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సోఫా సెట్ కవర్స్ అవన్నీ కూడా. మెయిన్గా మేము వచ్చింది
లెహంగా కూడా తీసుకోవాలని చెప్పాను కదా నా ఫ్రెండ్ కోసం, అక్కడికి వచ్చామన్నమాట. ఇది శర్మ కాంప్లెక్స్ అని చిక్పేటలో ఒక కాంప్లెక్స్, పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అందులో ఓన్లీ మనకి లెహంగాస్, బ్రైడల్ సెట్స్ దొరుకుతాయి మెయిన్గా. ఆల్సో మనకి ఇండో వెస్ట్రన్, పార్టీ వేరు, ఏమంటారు, పార్టీవేర్ డ్రెస్సెస్, సంగీత్కి రిలేటెడ్ అన్నీ ప్రతిదీ అనమాట. ప్రతి బిగ్ ఈవెంట్కి మనకి ఇక్కడికి వస్తే అలా దొరకకుండా ఇక్కడ నుంచి ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళరు, ఖచ్చితంగా ఏవో ఒకటి దొరుకుతుందనమాట. బట్ బడ్జెట్ని బట్టి మనం ముందుగా వాళ్ళకి చెప్పి సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 15,000, 18,000 ఆ రేంజ్లో చూపించారు ఈ షాప్లో. ఈ పర్పుల్ కలర్ది చాలా బాగుంది క్వాలిటీ అయితే, బట్ దానికి తగ్గట్టుగానే కాస్ట్ 15,000 అట్లా చెప్పారు. బట్ స్టిల్ అది రీజనబుల్ అనిపించింది ఆ వర్క్కి. ఇదంతా ఫుల్ వర్క్ అనమాట. ఈ వైట్ కలర్ది వచ్చేసి 10,000 ప్లస్ చెప్పారు. దీని కింద ఆరెంజ్ కలర్ చూసారు కదా, ఫుల్ బ్రైడల్ థీమ్ అనమాట. అసలు మంచి డిజైనర్ వేర్, ఏందో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినట్టుంది అదైతే. బట్ మనకి లక్షల్లో లేదులేండి. దీని కాస్ట్ వచ్చేసి 38 చెప్పాడు, 18,000కి ఇస్తానన్నారు. దీనికి కూడా ఓని కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. ఓనికి కూడా డిజైన్ వచ్చింది, వర్క్ వచ్చిందనమాట. ఇది వచ్చి వేరే షాప్స్కి వెళ్ళి కలెక్షన్ చెక్ చేశాను దగ్గర, అక్కడ తీసిన క్లిప్స్. ఈ పీకాక్ది వచ్చేసి చాలా బాగుంది. ఇవి కూడా అన్నీ చెప్పాను కదా మీకు, ప్రతిదీ కూడా బడ్జెట్ని బట్టి మంచి క్వాలిటీ దొరుకుతాయి అన్నమాట. మనం అక్కడికి వెళ్తే ఖాళీ చేతులతో బయటికి రాము. ఆల్రెడీ మేము లెహంగా తీసుకున్నాము. ఏం తీసుకున్నామని మీరు కమెంట్లో చెప్పండి. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి షాపింగ్ చేశాను అని మీకు క్లియర్గా నేను ఒక వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు ఆ వీడియోనే వస్తుంది, నెక్స్ట్ ప్లే అవుతుంది. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు నా వీడియోస్ చూస్తుంటే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. ఐటమ్స్ అన్ని చూపిస్తానమాట. ఇంత పెద్ద కవర్లో కొన్నాను, ఏమేమి కొన్నానో మీకు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. అన్నిటికన్నా ఫస్ట్ ఒక సింపుల్ చూపిస్తా. యాక్చువల్లీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, దానికి ఫ్రిడ్జ్ కవర్ అనేది ఇప్పటిదాకా తీసుకోలేదన్నమాట. సో నాకు అక్కడ ఇది కనిపించింది కాబట్టి గుర్తొచ్చింది. ఇది ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నాను కానీ తీసుకోలేదు. గోల్డ్ కలర్, నాది పర్పుల్ కలర్ ఫ్రిడ్జ్ ఉంటుంది మా అత్తగారింట్లో. సో నేను దాని మీదకి గోల్డ్ కలర్ తీసుకున్నాను. మీద ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట సామ్సంగ్ ఫ్రిడ్జ్కి. పర్పుల్ కలర్ ఫ్రిడ్జ్ డోర్ తీసుకున్నా, ఫ్రిడ్జ్ కవర్. అండ్ ఇంకా సెకండ్ ఐటమ్ వచ్చేసి ఒక డోర్కి డెకరేటెడ్ ఫ్లవర్ ఐటమ్ తీసుకున్నాం. ఇది వచ్చి లాంగ్ 2 సైడ్స్ వస్తుంది, మిడిల్లో పార్ట్ కూడా వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చో మీరు గెస్ చేయండి. నాకు వచ్చేసి 550 చెప్పారు, నేను బార్గెన్ చేసి 400కి తీసుకున్నాను అనమాట. నేను నా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాం. సో మాకు కొంచెం ప్రైస్ తగ్గించారు. కింద ఇలా ట్యాంగిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ వెరీ క్యూట్ థింగ్, ప్యారెట్స్. సి 2 ప్యారెట్స్. ఈ పెయిర్ 200 చెప్పారు. సో దెర్ ఈజ్ నో బార్గెనింగ్, ఫిక్స్డ్ రేట్. ఓకే. అండ్ పట్టం కోసం ఈ గార్లాండ్ ఒకటి తీసుకున్నాం, ప్లాస్టిక్. ఇది కూడా ఆర్టిఫిషియల్. ఈ కాస్ట్ వచ్చేసి ఒక షాప్లో నాకు 250 చెప్పారు. ఇప్పుడు నేను ఈ ప్యారెట్స్ ఇవి తీసుకున్న షాప్లో వచ్చేసి నాకు ఇది 150నే చెప్పాడు. సో తగ్గించిన అన్నాడు. ఓకే, 100 కలిసి వచ్చింది కదా అని చెప్పి నేను తీసేసుకున్నాను 150కి. ఇది కూడా ఫోటో కోసమే తీసుకున్నా. దీనికి వచ్చేసి ఆ ప్యారెట్స్ తీసుకున్న షాప్లో 70 రూపీస్ చెప్పాడు. ఫస్ట్ పెద్దది డోర్కి తీసుకున్నాం కదా ఎల్లో కలర్ దండ, ఆ షాప్లో వచ్చేసి దీని కాస్ట్ 150 చెప్పాడు. నాకు 100కి ఇమ్మన్నా ఇవ్వనన్నాడు, 110, 120కి ఇస్తా అన్నాడు. బట్ నాకు ఇది 70 రూపీస్కి ఇంకొక షాప్లో వచ్చింది. సో మనం చిక్పేట వెళ్తే ఎట్లా అంటే ఒక్క షాప్లో చూసి అక్కడే తీసుకోకుండా 2-3 షాప్స్కి మనం వెళ్తే మనకి బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది అనమాట. కంపేర్ చేసుకొని ప్రైజెస్లో వెళ్ళి తీసుకోవచ్చు. ఒక దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇట్లాగే మోసపోతాం. యాక్చువల్లీ ఎల్లో పెద్దది డోర్కి తీసుకున్నాం కదా, అది మేము ఫస్ట్ షాప్లో తీసుకున్నప్పుడు 400 చెప్పారు. మేము సెకండ్ షాప్కి వెళ్ళి అడగాల వద్దా, ఎందుకంటే వీడు అక్కడికన్నా తక్కువ రేట్ చెప్తే మాకు ఫీలింగ్ వస్తుంది కదా, అందుకని అడగలేదన్నమాట. బట్ లాస్ట్లో వచ్చేటప్పుడు ఊరికే ఎందుకులేని అడిగి చూస్తే ఎక్కువ రేటు చెప్పాడు. సో
ఇది తీసుకున్నాం, మాకు 400కి వచ్చింది కాబట్టి కొంచెం ఫీలింగ్ హ్యాపీ. అండ్ నేను కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పి, పర్పుల్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ అవి తీసుకున్నాను. ఒక ఛార్జింగ్ లైట్ తీసుకున్నాను. ఈ ఛార్జింగ్ లైట్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకి ఇది దాన్ని ఏమంటారు, ఆ వోల్టర్లో సంథింగ్ అలా ఫిక్స్ చేసి ఉంటుంది కదా, మనకి స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది కదా. ఇది యాక్చువల్లీ మనకి పవర్ ఆన్లో ఉన్నప్పుడు ఛార్జ్ అవుతుంది అనమాట. వన్స్ పవర్ కట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇది మనకి చీకట్లో వండుకున్న నైట్ పూట ఎప్పుడైనా సడన్ కరెంట్ పోయింది అనుకోండి, ఇమీడియట్గా ఇది టర్న్ ఆన్ అయిపోతుంది. అది ఎట్లా నేను మీకు చూపిస్తాను వితౌట్ పవర్ కూడా. వాట్ సి like this, once power cut it automatically turns one charging bulb. And the Pigeon brand, ఓకే, ఇది కూడా రీజనబుల్గానే దొరికింది. యాక్చువల్లీ ఇవి నేను ఛార్జింగ్ బల్బ్స్ బయట చూస్తే డిమార్ట్లో అట్లా 600 అట్లా చెప్పారు, బట్ ఆన్లైన్లో చూస్తే 800 ఉంది, ఫ్లిప్కార్ట్ అట్లా. ఇది మాకు ఎంఆర్పి ఎంత ఉంది దీని మీద, ఎంఆర్పి దీని మీద 550 ఉంది, బట్ స్టిల్ వాళ్ళు మాకు 350 చెప్పాడు. నేను అక్కడ కూడా బార్గెన్ చేసి 300కి తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను ఇంకొక బల్బ్ తీసుకున్నాను. అవి వచ్చి డెకరేషన్ లైటింగ్స్ వెలుగుతాయి కదా, అదనమాట. అది నేను యాక్చువల్లీ దీని మీద ఫోన్ పెట్టాను అనమాట, రికార్డింగ్ చేస్తున్నాను. ఇది కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఐ వాస్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. దీనికి వచ్చి ప్లగ్ఇన్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. తెలిసి ఇది ఎక్కడ ఫిట్ అవుతుంది ఇంట్లో నాకు తెలీదు, బట్ సి వైర్ లాగేసాను. ఇదన్నమాట. దీనికి ఇట్లా లీవ్స్ వచ్చాయి, ఇలా బ్లింక్ అవుతా ఉంది, బాగుంది ఇది కూడా. ఓకే, దీనికి ఇలా బటన్ ఉంది, బటన్ ప్రెస్ చేస్తే ఇది బ్లింక్ అవ్వాలా లేదంటే స్టేబుల్గా ఉండాలా లైట్ అనేది, అది ఆపరేట్ అవుతుంది అనమాట. ఇది కూడా బాగుంది, రీజనబుల్ రేట్. ఇది వచ్చి నాకు 10 మీటర్స్ ఇచ్చారు. 10 మీటర్స్ 10 లీవ్స్ వస్తాయంట. ఇవి ట్యాంక్ ఇలా వేలాడతాయి కదా, అట్లాగా వచ్చి 200 చెప్పారు ఫిక్స్డ్ రేటు, బట్ ఓకే, వర్త్ అనిపించింది. అంతే గాయస్, ఈ వ్లాగ్కి ఇవి మేము తీసుకున్న ఐటమ్స్. నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.